ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోగ్ సుదర్శన్. అంతటా తలుపు వేయబడెను. మత్త 25:11. అంతా ఒకలాగే కనిపించారు. విశ్వాసుల్ని అవిశ్వాసుల్ని, వివేకుల్ని అవివేకుల్ని విడదీసి చెప్పడం వీలు పడలేదు. వరుణికై ఎదురు చూస్తున్నారు. వస్తున్నాడు అన్నారు కొందరు, అసలు రాడన్నారు మరికొందరు. అర్ధరాత్రి అయింది. చుక్కలు పలకరించాయి, దీపాలు కొడిగట్టాయి. వచ్చేశాడు. ఎందుకు రాడు? వలచి వరించిన తన వధువుకై వరుడు రాకుండా ఉంటాడా? తన సొత్తును సొంతం చేసుకోడా? వారు నిద్రపోయారు, వీరు నిద్రపోయారు. నూనె ఉన్నవారి దివ్యలు వెలిగాయి. పెళ్లి వేడుకలో ప్రవేశించారు. మూసిన తలుపు ఇంక మళ్ళీ తెరుచుకోదు. కొందరు వెళ్ళిపోతారు, కొందరు ఉండిపోతారు. చిన్నప్పుడు పంచతంత్రలో ఒక కథ చెప్పేవారు. ఒక నీటి గుంటలో క్రమేపీ నీరు తగ్గుతోంది. అందులో 3 చేపలున్నాయి. ఒక చేప మిగతా వాటితో అన్నది, నీరు తగ్గితే పెద్ద నదిలోకి వెళ్ళే మార్గం ఎండిపోతుంది. నీరుండగానే మనం నదిలోకి వెళ్ళిపోదాం పదండి. రెండో చేప, ఆ సమయం వచ్చినప్పుడు చూసుకుందాంలే అంది. మూడో చేప, ఈ గుంట ఎండిపోవడం జరగదు, హాయిగా ఇక్కడే ఉందాం అంది. వాళ్ళ మాటలు లెక్క చేయకుండా మొదటి చేప ఈదుకుంటూ దూరాన ఉన్న నదిలోకి వెళ్ళిపోయింది. కొన్ని రోజులకు నీరు తగ్గి నదికి, నీటి గుంటకి మధ్య నేల ఎండిపోయింది. చేపలు పట్టేవారు వచ్చారు. రెండో చేప చివరి క్షణంలో చచ్చినట్టు నటించి ప్రాణం దక్కించుకుంది. మూడో చేపను జాలర్లు పట్టుకొని తీసుకుపోయారు. పెళ్లి కొడుకు కోసం ఎదురు చూసే అమ్మాయిలు అతడు రాకముందే తమ దీపాల కోసం అదనంగా నూనె ఉన్నదో లేదో జాగ్రత్త పడాలి. చివరి దాకా ఆగి మాకు కూడా కొంచెం నూనె ఇమ్మంటే ఎవరు సాయం చేసే స్థితిలో ఉండరు. ఒకటే హెల్మెట్ ఇద్దరు పెట్టుకోలేరు కదా. ఎవరి రక్షణ వారిదే. ఈ బుద్ధి లేని అమ్మాయిలకు ప్రార్థన కూడా తెలుసు. అయ్యా మాకు తలుపు తీయమని వేడుకున్నారు. తలుపు ఇప్పుడే తెరిచి ఉంది. ఒకసారి మూస్తే ఇక తెరుచుకోదు. ఎంత వేడుకొన్నా ప్రయోజనం ఉండదు. ఒకే రకం యువతులు, ఒకే ప్రయాణం, ఒకే నిద్ర. అందరి దగ్గర దీపాలున్నాయి. అర్ధరాత్రి అయితే కానీ తేడా తెలియదు. అందరు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ అర్ధరాత్రి వేళ హడావుడిగా నూనె కోసం వెళ్ళారు గనుక బయట ఉండిపోవలసి వచ్చింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడనని మీరెరుగుదురు. హెబ్రీ 12:17.